చిలుకూరు బాలాజీ గుడిపెద్ద అయ్యవారు రంగరాజన్ సార్ ఉన్నాడు కదా, అవి ఆయన ఇంటి మీదకు 20 మంది దాకా పోయి దాడి చేసిర్రట. వాళ్ళ కొడుకు ఆగబడుతున్నా ఆగకుండా మీదికి పోయిర్రట. ఇంటి మీదికి పోయి దాడి చేసేంత తప్పు రంగరాజన్ సార్ ఏం చేసిండు? అసలు ముచ్చట ఏందో మనం కూడా అరుచుకుందాం పరి. అగో చూసినరా, అంతమంది ఆయన ఇంటి మీదికి పోయిర్రట. మరి వాళ్ళంతా ఎవరు అంటే రామరాజ్యం సంస్థను నడిపేటోళ్ళట. రాముల వారి భక్తులు చిలుకూరు ఎంకన్న గుడిలా పూజలు చేసుకునే రంగరాజన్ సార్ ఇంటికి ఎందుకు వచ్చిండ్రంటే దాడి చేసేందుకే వచ్చిండ్రు. నేను ఆపుతున్నా కూడా ఆపకుండా మా బాపు మీదికి పోయిండ్రని రంగరాజన్ సార్ వాళ్ళ కొడుకు పోలీసులకు ఫిర్యాదు అయితే రంగంలోకి దిగిన రక్షక భటులు ఒకళ్ళు అరెస్ట్ చేసిర్రట. పొద్దుగాల లేచి ఆవులకు గడ్డి వేసుకుంటా, అర్చనలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా పొద్దు గడిపే చిలుకూరు పెద్దయ్య వారి మీదికి రామరాజ్యం సంస్థలు ఎందుకు దాడికి పోయిండ్రట అంటే వాళ్ళ సంస్థల చేరాలని అడిగేందుకు పోయిర్రట. వాళ్ళు అట్లా అడిగినరట. నివోదనా సారు అని అంటే నేను ఇప్పుడు ఏం చెప్పేటట్టు లేను, గడికి అడిగి నన్ను గాయ చేయకుండ్రని రంగరాజన్ సార్ అంటుండట. ఎందుకు దాడి జరిగిందో, కేసు దాకా ఎందుకు పోయిందో తెలవాలంటే మళ్ళా రంగరాజన్ సారే ముంగడికి వచ్చి చెప్పాలంటారు ఈ ముచ్చటినోళ్ళు.